మన దేశంలో కృత్రిమ మేధ వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 92% మంది నిపుణులు తమ కార్యాలయాల్లో ఏఐని వినియోగిస్తున్నట్లు తాజాగా మైక్రోసాఫ్ట్ లింక్డ్ఇన్ 2024 వరల్డ్ ట్రెండ్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. ఈ విషయంలో ప్రపంచ సగటు 75% మాత్రమే కావటం గమనార్హం. ఏఐ వినియోగం వల్ల సమయం ఆదా అవుతుందని, సరికొత్త సేవలు ఆవిష్కరించే అవకాశం కలుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఏఐ సామర్థ్యాలు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు సులువుగా లభిస్తున్నాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనుగడ సాగించాలంటే ఏ వ్యాపార సంస్థకైనా ఏఐ వినియోగం తప్పనిసరి అని, తాము పనిచేసే కంపెనీలు ఏఐని విస్తృత స్థాయిలో వినియోగించాల్సిన అవసరం ఉందని 91% మంది స్పష్టం చేశారు. తాము పనిచేస్తున్న సంస్థలకు ఏఐ ప్రణాళిక, దూరదృష్టి లేదని 54% ఉద్యోగులు నిరుత్సాహం వ్యక్తం చేశారు. మరోపక్క ఉద్యోగుల్లో 72% మంది తమ సొంత ఏఐ టూల్స్ ను తాము పనిచేసే చోట వినియోగిస్తున్నారు. సృజనాత్మకత, అధికోత్పత్తి దీనివల్ల సాధ్యమవుతున్నట్లు ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. లింక్డ్ఇన్ జాబ్ పోస్టింగ్స్ లో ఇటీవలి కాలంలో ఏఐ ప్రస్తావన అధికంగా ఉంటోంది. ఇటువంటి ఉద్యోగాలు 17% పెరిగినట్లు ఈ నివేదిక పేర్కొంది. ఏఐ సామర్థ్యాలు ఉన్న ఉద్యోగుల కోసం కంపెనీలు అన్వేషిస్తున్నట్లు, అదేవిధంగా ఏఐని అధికంగా వినియోగిస్తున్న కంపెనీలు సమర్థులైన ఉద్యోగులను ఆకర్షిస్తున్నట్లు వివరించింది. ఏఐ సామర్థ్యాలు లేని ఉద్యోగులను తాము ఉద్యోగాల్లోకి తీసుకోవటం లేదని దేశంలోని 75% కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సగటు 66% మాత్రమే కావటం గమనార్హం. తగినంత అనుభవం లేకపోయినా ఏఐ సామర్థ్యాలు ఉంటే చాలు అనే రీతిలో కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. ఏఐ నైపుణ్యం ఉన్న అభ్యర్థులను తగినంత అనుభవం లేకపోయినా ఉద్యోగాల్లోకి తీసుకుంటామని 80% కంపెనీలు తెలిపాయి. బిఎఫ్ఎస్ఐ, ఆరోగ్య సేవలు, ఐటీఈఎస్ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా దక్షిణాసియా ఎండీ ఇరినా ఘోష్ వివరించారు. ఏఐ టూల్స్, శిక్షణ, సంబంధిత అంశాలపై దృష్టి కేంద్రీకరించే వ్యాపార సంస్థలు సమీప భవిష్యత్తులో అధిక వృద్ధి నమోదు చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.